కళ్యాణం వైభవంగా జరిగింది. కళ్యాణాన్ని వీక్షించడానికి వేలాదిగా భక్తులు రావడంతో ఆలయ ప్రాంగణమంతా సందడిగా మారింది. భక్తులకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఆలయ అధికారులు భద్రతా ఏర్పాట్లు చేశారు. సనత్ నగర్లో ఆలయంలో సీతారాముల కళ్యాణం గురించి, అక్కడ ఏర్పాట్ల గురించి మరింత సమాచారం మా ప్రతినిధి లహరి అందిస్తారు. వైభవంగా జరుగుతున్నాయి. ప్రముఖ దేవాలయాల్లో కూడా రాముల వారి కళ్యాణాన్ని వీక్షించడానికి ఎంతో మంది భక్తులు కూడా చాలా మంది కూడా పెద్ద ఎత్తున వస్తున్నారు. అయితే ప్రస్తుతం సనత్ నగర్ ఏరియా ఉన్నటువంటి 7 టెంపుల్స్ గుడిలో ఉన్నాము. ఇక్కడ శ్రీరాముల కళ్యాణం అయితే అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఇక్కడ అసలు శ్రీరాముని కళ్యాణం ప్రతి ఏడాది కూడా ఎంతో ప్రత్యేకంగా నిర్వహిస్తారు. అసలు మిగతా దేవుళ్ళ కంటే రాముల వారి కళ్యాణము ఎందుకు ఇంత ప్రత్యేకత? ఇక్కడ ప్రముఖ పూజారి ఉన్నారు. మరి ఈ రోజు ఎలాంటి ప్రత్యేకమైన పూజలు నిర్వహించారు వారిని అడిగి తెలుసుకుందాం. అయ్యవారు నమస్కారం. మిగతా దేవుళ్ళ కంటే రాముల వారి కళ్యాణం అంటే ఎంతో ప్రత్యేకత ఉంది. చాలా మంది కూడా రాముల వారి కళ్యాణం ఒక్కసారైనా చూడాలి, తనివి తీరా అని చెప్పి చాలా మంది అనుకుంటారు. ఎందుకు అంత ప్రత్యేకత? రామో విగ్రహవాన్ ధర్మ, అది ముఖ్యం. అంటే రాముడు అంటే మనకు ముఖ్యంగా గుర్తొచ్చేది ఏమిటి? ధర్మంగా జీవించడం. ఇక ధర్మంగా జీవించాలి అంటే కనుక ఈ రోజుల్లో అది కష్టమైనది. మరి ఆయన అంత ధర్మంగా జీవించాడు కాబట్టి రామో విగ్రహాన్ ధర్మ అనుకుంటాం. కాబట్టి శ్రీరామచంద్ర వారు మనందరికీ కూడా స్ఫూర్తిదాయకుడు. కాబట్టి మరి ఈ విధంగా జీవితంలో ఎంత ధర్మంగా ఉంటే అంత మోక్ష ప్రాప్తిని, అంత అష్టైశ్వర్యాలు కలుగుతాయి. కాబట్టి శ్రీరామనవమికి అంత విశిష్టత ఉన్నది. మరి ఈ రోజున చాలా చోట్ల ఈ శ్రీరామనవమి కళ్యాణాలు చాలా విశేషంగా జరుగుతాయి. ఇక మన దగ్గర నుంచి అంటారా, మన దేవాలయంలో ఎన్నో సంవత్సరాల నుంచి దగ్గరగా 10,000 మందికి చక్కగా వచ్చి అందరూ దర్శించుకొని వాళ్ళ చేతుల మీదుగా ఎంతోమంది దాతల సహాయంగా, ఎంతోమంది జనాల సహాయంగా ఈ విధంగా దేవాలయం నడపబడుతుంది. ఇక దేవాదాయ ధర్మాదాయ శాఖ అయిన దగ్గర నుంచి మా ఈవోల సహాయంగా కానీ, అర్చకుల సహాయంగా కానీ చాలా విశిష్టంగా ఈ కళ్యాణోత్సవం ఇంకా వైభవపేతంగా ప్రతి సంవత్సరం కూడా అభివృద్ధి చెందుతూ మరి ఈ రోజున ఎంతో వైభవపేతంగా కళ్యాణం చేసుకోవడం జరుగుతోంది. మరి ఈ విధంగా ఆ స్వామివారికి ఎన్నో రకాలుగా అర్చనలు, పూజాధికాలు ఈ రోజున దేవాలయంలో జరుగుతూ ఉంటాయి. ఉదయాన్నే పంచామృతాభిషేకము, ఆ తర్వాత ఆ స్వామివారికి నైవేద్య సేవ, కళ్యాణోత్సవము, సాయంత్రం 7:30 గంటలకి సనత్ నగర్ పురవీధులలో చక్కగా ఊరేగింపు మహోత్సవం. రేపు అనగా గురువారం రోజు సాయంత్రం స్వామివారికి మహారాజ పట్టాభిషేకం కూడా జరగబోతుంది. ఇన్ని కార్యక్రమాలు మన దేవాలయంలో ఈ విధంగా ఆనందంగా, సంతోషంగా భక్తులందరూ కూడా మహా వైభవపేతంగా విచ్చేసి దర్శించుకోవడం గత కొన్ని సంవత్సరాలుగా ఆనవాయితీగా వస్తుంది. మరి ఈ విధంగా ఈ దేవాలయంలో 4 కాలనీల మధ్యలో ఉండడం ద్వారా ఎంతోమంది అందరూ కూడా వచ్చి దర్శించుకొని స్వామివారి కృపకు పాత్రలు అవుతున్నారు. ధన్యవాదాలు. సో మొత్తానికి చూస్తున్నాం కదా, స్వామివారి కళ్యాణాన్ని వీక్షించడానికి ఎంతో మంది భక్తులు కూడా ఇక్కడికి వచ్చారు. సో ఉదయం నుంచి కూడా స్వామివారికి విశేషమైన పూజలు, అర్చనలు నిర్వహిస్తున్నారు. ఆ కళ్యాణాన్ని వీక్షించడానికి ఎంతో మంది భక్తులు వేలాదిగా ఇక్కడికి తరలి రావడం జరుగుతుంది. ఇక్కడ సనత్ నగర్లో ఉన్నటువంటి దేవాలయంలో, ఆలయ ప్రాంగణంలో ఇక్కడ ఒక మండపాన్ని ఏర్పాటు చేసి, ఆ మండపంలో సీతారాములను ఏర్పాటు చేసి ఆ రాముల వారి కళ్యాణాన్ని ఎంతో వైభవపేతంగా, అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఇక్కడ ఈ కళ్యాణాన్ని వీక్షించడానికి వేలాదిగా భక్తులు ఇక్కడికి తరలి వచ్చారు. ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం ఎంతో ప్రత్యేకంగా ఇక్కడ నిర్వహిస్తున్నారని చెప్పేసి ఆలయ అధికారులు కావచ్చు, ఇక్కడ పూజారులు కూడా చెప్తున్నారు. వేలాదిగా భక్తులు వచ్చే వాళ్ళకి ఎలాంటి ఆటంకాలు జరగకుండా వాళ్ళు ప్రత్యక్షంగా స్వామివారిని దర్శించుకోవడానికి కూడా ఇక్కడ వీలుగా కల్పిస్తున్నారు. అంటే కళ్యాణం అయిపోయిన తర్వాత ఆ స్వామి పాదాలను తాకి నమస్కరించుకునే అవకాశం కూడా ఇక్కడ భక్తులకు ఏర్పాటు చేస్తున్నారు. మనకు శ్రీరామ నవమి అనగానే హిందువులకు చాలా ప్రత్యేకమైనది. చైత్ర శుద్ధ నవమి రోజున హిందువులంతా కూడా శ్రీరామ నవమి పండుగను జరుపుకుంటారు. ఈ రోజున కూడా 3 ప్రత్యేకమైన విశిష్టతలు కూడా ఉంటాయని చెప్పుకోవచ్చు. శ్రీరాముడు జన్మించిన రోజు ఈ రోజు చైత్ర శుద్ధ నవమి గురువారం, పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిచేతు ముహూర్తంలో మధ్యాహ్నం 12 గంటలకు శ్రీరాముడు జన్మించాడు. అయితే ఈ రోజునే చైత్ర శుద్ధ నవమి రోజున హిందువులంతా కూడా శ్రీరామ నవమిని ఎంతో ప్రత్యేకంగా చేసుకుంటారని చెప్పుకోవచ్చు. ఆజానుబహుడైన శ్రీరాముడికి, అలాగే అందాల సీతమ్మకు ఈ రోజే పెళ్లి జరిగిందని పురాణాలు కూడా చెప్తున్నాయి. అందుకే ప్రతి సంవత్సరం కూడా ఎంతో వైభవోపేతంగా శ్రీరాముని కళ్యాణాన్ని జరిపిస్తారు. సీతారాముల కళ్యాణాన్ని కూడా ప్రతి రాముడి ఆలయంలోనూ కూడా అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. అంతేకాదు ఈ విశిష్టత
విశిష్టమైన రోజునే 14 సంవత్సరాల అరణ్యవాసం తర్వాత శ్రీరాముడు అయోధ్యకు పట్టాభిషిక్తుడైనట్లు కూడా ప్రజల విశ్వాసం. ప్రతి సంవత్సరం కూడా చైత్రశుద్ధ పాడ్యమి నాడు మొదలు అంటే ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు కూడా శ్రీరామ కళ్యాణ ఉత్సవాలను నిర్వహిస్తారు. మనం చూసుకోవచ్చు ఈ శ్రీరామనవమి వేడుకలు ఎంతో వైభవపేతంగా నిర్వహిస్తారు కాబట్టి భక్తులు కూడా కనులారా ఒక్కసారైనా సరే ఆ రాముని పాదాలను తాకాలి, ఆ సీతమ్మను కనులారా చూడాలి, ఆ అందాల సీతమ్మను అలాగే రాముడిని చూడాలని చెప్పేసి ఎంతో భక్తులు కూడా ఎంతో ప్రగాఢ విశ్వాసంతో ఎంతో నిష్ఠతో కూడా ఉదయం నుంచి కూడా కళ్యాణం కోసం వీక్షించడం చాలా మంది కూడా ఎంతో ఓపికతో ఇక్కడ కూర్చొని ఆ కళ్యాణాన్ని చూశారు. రాముల వారి కళ్యాణం అయితే అంగరంగ వైభవంగా ఇక్కడ సనత్ నగర్ లో ఉన్నటువంటి దేవాలయంలో అయితే నిర్వహించడం జరుగుతుంది. సో మొత్తం మీద అయితే భక్తులు చాలా మంది కూడా ఈ కళ్యాణాన్ని వీక్షించడానికి వేల మంది భక్తులు కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. వాళ్ళకి తగినన్ని ఏర్పాట్లు కూడా ఇక్కడ ఆలయ అధికారులు నిర్వహించాలని చెప్తున్నారు. కెమెరా పర్సన్ వెంకట్తో